Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన పార్టీ అనేక వార్డుల్లో పోటీ చేసింది, కొన్ని చోట్లలో గెలిచింది. నేను ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న జగిత్యాలలో జనసేన పార్టీ అంటే కోసుకునే నాయకుని గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి జగిత్యాలకు వచ్చిన. ఆయన పేరు వెంకటేష్. ఈ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన పార్టీ తెలంగాణలో ఏం గ్రావిటీ ఉంటుందని ఆ పార్టీలో పోయినా ఆ డబ్బు అధికారం కావాలి, వాళ్ళకి అనుకున్న పనులు కావాలి. మనకేం కావాలన్నా గరీబులకు సాయం చేయడం కావాలి. అది మా అన్న సిద్ధాంతం, పవన్ అన్న సిద్ధాంతం. అది ఇక్కడ ఎదురోళ్ళకి సాయం చేసినప్పుడన్నా వాళ్ళ కళ్ళలో ఆనందం ఉంటది కదా, సంతోషం ఉంటది కదా. దాన్ని మించిన సంపాదన ఏది ఉంటుంది అన్న? తెలంగాణ పోరాట స్ఫూర్తి నా గుండెల్లో ధైర్యాన్ని నింపింది. ఆంధ్రాలో సీన్ నడిచిందన్న, తెలంగాణలో పవన్ కళ్యాణ్ నడిచినంత సీన్ ఉంటుందా? ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, ఇటల రాజేందర్ ఉన్నాడు, ఇంతమంది నాయకులు ఉండగా ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి రాజకీయమే మార్చేస్తారా పవన్ కళ్యాణ్? తెలంగాణ ఆడబిడ్డ కోరుకుంటుంది పవన్ అన్న రావాలి అని చెప్పి. ఇంతమంది నాయకులు ఉన్నాయి కానీ మా పవన్ అన్ననే రావాలని ఎందుకు కోరుకుంటున్నాం? 400 రూపాయలు సభ్యత తీసుకున్న కార్యకర్తకు, జనసేన కార్యకర్తకు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంది. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి 2 కాళ్ళు కోల్పోయినా, 2 కళ్ళు కోల్పోయినా 2,50,000 రూపాయలు ఇస్తుందన్న మా పార్టీ. ఇన్ని మాట్లాడుతున్నావు కదా, కనీసం ఒక ఫోటో ఉందా పవన్ కళ్యాణ్తో? సార్ కలవడం అంటే అదే ఉద్దేశంతో ఉంటాయి. ఆ రోజు పాస్ ఉన్నా నేను పోయి కలిసడం నాకు అవసరం లేదన్న. సార్ని కలవడం కాదు, సార్ యొక్క సిద్ధాంతాలు ప్రజలకు తీసుకెళ్ళాలి. చాలా మంది కాల్ చేశారు, అందరికి మేము ధైర్యం చెప్పినాం, మా జనసేన అండగా ఉంటుంది, మీకు ఏ ఇబ్బంది అయినా, అక్కడ యుద్ధ వాతావరణం జరుగుతుంది కదా, మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి అప్పటి గ్రూపులలో అన్నిట్లలో మాట్లాడుకున్నాం, చేసినాం. అది మా నాగబాబు సార్ దృష్టికి వెళ్ళిపోయి సార్ కూడా జూమ్ కాల్ అరేంజ్ చేయడం, జూమ్ కాల్లో మేము మాట్లాడడం, మాట్లాడినప్పుడు సార్కి ఒక సమస్య తీసుకెళ్ళినాం. అలాగే సార్ థ్యాంక్ యూ సార్. ఎవరికి కూడా జరగద్దని చెప్పేసి ఏం జరిగినా కానీ మేము అండగా ఉంటుంది, మా జనసేన అండగా ఉంటుందని చెప్పి మేము భరోసా ఇచ్చిన వాళ్ళందరికీ. సార్ ఇప్పటికి కూడా 10 సార్లు మీటింగ్లలో వెళ్ళి తెలంగాణలో వచ్చిన పార్టీ జనసేన పార్టీ, ఆంధ్ర పార్టీ అని చెప్పి అన్న అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు పరిపాలిస్తున్న పవన్ కళ్యాణ్ గారితో మీరు భేటీ అయితే ఎట్లాంటి సమస్యలని వారి దృష్టిలో పెడతారు? సార్ చెప్పాలి. ఇక్కడ యువతకు ఎలాంటి అవగాహన కల్పిస్తే ముందుకెళ్తారు. యువతతోటి మీటింగ్ చేసేసి వాళ్ళకు సరైన మార్గం తీసుకపోయే. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉందన్న, కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ ఏమనిపిస్తున్నాయి కన్నా నీకు? బాగున్నాయా? ప్రజలు మెచ్చుకుంటారా కాంగ్రెస్ని? మనిషికి కావాల్సింది విద్యా వైద్యం. ఇదేం అదన్న, ఈ ఉచిత పథకాలు అనేది అద్దు. ఒక్కటి విద్యా వైద్యం ఒక్కటి మంచిగా ఫ్రీగా వస్తే చాలు చాలు. ఈ ఫ్రీ బస్సులద్దు, ఈ ఫ్రీ బస్సులద్దు, ఫ్రీ సిలిండర్లద్దు, పింఛన్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో బతికే, ఏసీలో వండుకోండి, మీకు కరెంటు లేదు అన్న. సోమరిపోతులు చేసుకోలేదా? ఎందుకన్నా ఈ సోమరితనం? విద్య వైద్యం ఫ్రీ చేయాలి. జై తెలంగాణ. తెలుగు జాతి ఐక్యత కోసం తెలంగాణలో పాతిన జెండా జనసేన జెండా.